పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఏపీలో నేడు డిఎస్సీ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు మధ్యాహ్నం 3 గంటలకు అందజేత. కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్, లోకేష్. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 562 మంది అభ్యర్థుల ప్రకటన. లక్ష్మీ దీపికకు మొదటి ర్యాంక్. తిరుమలలో రెండో రోజు చంద్రబాబు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్న సీఎం. ఏరియా ప్రభావిత ప్రాంతాల్లో సర్వే పూర్తి. గుంటూరులో 3202 ఇళ్లలో సర్వే. 202 మంది బాధితుల గుర్తింపు. యాదాద్రిలో హరీష్ రావు పర్యటన. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మాజీ మంత్రి. ఇవాళ ఆలేరులో బీఆర్ఎస్ కార్యకర్తలతో మీటింగ్. జీఎస్టీ 2.0తో సామాన్యులు, పేదలకు లబ్ధి. దీపావళికి ముందే అందరి ఇళ్లలోకి లక్ష్మీదేవి వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్. స్మితా సబర్వాల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేయాలి. నివేదికలో తన పేరు తొలగించాలని పిటిషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ శ్రీధర్ సస్పెన్షన్. ఆది శ్రీనివాస్ పై కార్టూన్ షేరింగ్ వ్యవహారంలో యాక్షన్. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు. 4వ రోజుకు చేరిన దేవీ నవరాత్రులు. కాత్యాయని అలంకారంలో దుర్గమ్మ దర్శనం. భారీగా తరలి వస్తున్న భక్తులు. ఒత్తిళ్లను అధిగమించి రాష్ట్ర కమిటీ కూర్పు. తెలంగాణలో అధికారమే లక్ష్యం. పదాధికారులకు రామచంద్రరావు టార్గెట్. మహబూబ్ నగర్ లో వైద్యులకు షోకాజ్ నోటీసులు. సమయపాలన పాటించడం లేదని చర్యలు. కలెక్టర్తో మాట్లాడాలని మెడికల్ కాలేజ్ డైరెక్టర్లపై ఒత్తిడి. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వద్దు. రాజయ్యపేటలో స్థానికుల ఆందోళన. హోంమంత్రి న్యాయం చేయాలని డిమాండ్. అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో కూంబింగ్. పోలీసులపై ఎర్రచందనం దొంగల దాడి. 34 లక్షల విలువైన దుంగలు స్వాధీనం. బత్తుల ప్రభాకర్ కోసం ఏపీ పోలీసుల గాలింపు. పోలీస్ ఎస్కాట్ నుంచి తప్పించుకున్న క్రిమినల్. ప్రభాకర్ స్నేహితుల వివరాలపై ఆరా. ఎరువులు, విత్తనాల షాప్ లైసెన్స్ కు 1,00,000 డిమాండ్. మొమిన్పేట ఏఓను పట్టుకున్న ఏసీబీ. జయశంకర్ 50,000 తీసుకుంటుండగా పట్టివేత. బీహార్ ఎన్నికల్లో పోటీకి మజ్లిస్ కసరత్తు. 6 సీట్లు ఇవ్వాలని ఇండీ కూటమికి విజ్ఞప్తి. ఓవైసీ ఆఫర్ కు ఆర్జేడీ నేతల తిరస్కరణ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు దగ్గర 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 2,50,000 క్యూసెక్కులు. అమెరికాతో వాణిజ్య చర్చల్లో కీలక దశ. త్వరలోనే ఒప్పందం కుదురుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.